నేను పోతాను స్టేషన్కి. నేను వెళ్ళిపోతాను నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్. మానా వద్దన్నాడా నా వెళ్ళిపోదామన్నా, చాలా నా వీడియోగా నా వైరల్ అయిపోతాను నా పక్క. వద్దన్న అర్థం చేసుకోనా నా, నేను వెళ్ళిపోతాను ఆయన నుంచి. నా ఎవడో గొంతు పడుతున్నా ఫోన్ కూడా ఏం రా గొంతు పడుతున్నా ఎవడో అమ్మ గొంతు పడుతున్నా ఎవడో తీసుకున్నా. ఫస్ట్ నేను పోతాను ఆయన నుంచి. ఏం రా నేను కెమెరా తీసుకున్నా, నేను పోతాను ఆయన నుంచి. పోనా బండి నుంచి వచ్చిన నేను వెళ్ళిపోతాను ఫోన్ నాడా నా వాడిన నా వెళ్ళిపోతాను ఆయన నుంచి. అసలు వద్దు నా డేంజర్ నాది, చాలా డేంజర్ నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకా దస్తీ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనం ఒక పాడుపడిపోయిన ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. సో చాలా రోజుల నుంచి మీ సరౌండింగ్స్లోనే తిరుగుతున్నాము. సో ఇప్పటి నుంచి కాదు, సో చాలా సంవత్సరాల నుంచి ఇది ఒకప్పుడు బాగుండేది. సో ఇటీవల కొద్ది సంవత్సరాల నుంచి ఇది పాడుపడిపోయింది అనమాట. సో అది ఎందుకు ఏంటి అనేది ఎవ్వరికి అసలు అంతుచిక్కని విషయంగా మారిపోయింది. ఎందుకంటే ఎంత బాగా కట్టించినారంటే ఇప్పుడు మనం పోయి చూస్తే అర్థమవుతుంది. చుట్టూ కాంపౌండింగ్ వాళ్ళు మొత్తం అంతా కూడా మంచిగా చేసినారు. కానీ కొద్ది రోజులు అంటే కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడికి ఎవ్వరు కూడా రావట్లేదు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా కంప చెట్లు అందుకు ఎలా ఉంటుంది, మొత్తం కూడా పాడుపడిపోయింది. సో నిజంగా ఒక ప్రాపర్టీ వదిలేసుకున్నారు అంటే నిజంగా అందులో ఏదో ఒకటి ఉంటేనే వదిలేస్తారు, లేకపోతే ఇంత మంచి ప్రాపర్టీ వదులుకోరు కదా. సో ఇంకా అన్ని విషయాలను పక్కన పెడితే సో ఇక్కడైతే పాడుపడిపోయింది అనమాట. మొత్తం కూడా సరౌండింగ్స్లో చాలా ఉన్నాయి ఇక్కడ పాడుపడిపోయింది. సో ఈ ప్రాపర్టీని వాళ్ళు ఎందుకు వదులుకున్నారో, నిజంగా అక్కడ ఏమైనా ఉందా అని చెప్పేసి మనం ధైర్యం చేసి ఇక్కడికి వెళ్ళడానికి వచ్చాము. ఓకేనా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఓకేనా, లెట్ గెటింగ్ అవర్ వీడియో. అసలు యాడికి తీసుకుపోతానా ఏంది నా ఇంత మబ్బు? టైం ఎంతనా? టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 10:50 అవుతుంది. సో మీరు ఇక్కడ నేనేమన్నా అక్కడ వచ్చి చెప్తానంటే ఒక్క నిమిషము చూపిస్తుంది అండి. దగ్గర టుడే టైం అని కొడతాం. చూడండి మీకు బాగా కనిపిస్తుంది కదా, 10:50 PM అన్నమాట. సో అయితే మనం ఇప్పుడు నా ఫుడ్ కంప ఉంది నా, ఎందుకునా అమ్మో స్వామి నేను ఎట్లా తీసుకుని వచ్చాను? నా వద్దురా నా కంపలేకి నా ఏమన్నా ఉంటాయినా చూసుకో. ఆమె ఏంది ఇది బిల్డింగ్లోకి తీసుకొని వచ్చినావు? నాకు భయం పెడుతుంది నా ఎందుకునా? భయం ఏం భయం ఉండాలి కదా. ఏంది భయం లేదు స్వామి, చూడు ఎట్టుందో అసలు. అమ్మా నా ఏంది నా అసలు? నా చిన్నగా అమ్మా చూడండి ఒకసారి ఇట్లా. ఏదో నీళ్ళ కోసం ఏదో కట్టించినట్టుంది, చిన్న స్విమ్మింగ్ పూల్ మన బాయ్ లాంటివి.
అసలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, చుట్టూ భయంకరంగా ఉంది. ఎట్లా ధైర్యం వచ్చిందో. ఇంటి లోపలికి పోతే కానీ అర్థం కాదు. మెల్లగా వదనా అమ్మా. నా భయం పడుతుంది నా ఫుల్. నా ఎందుకు అవసరం అంటావా? నా నీకు భయం లేదు స్వామి, నాకేంది అసలు. ఫస్ట్ టైం నేను ఇట్లా రావడం ఈ టైంలో. ఏదో హాస్పిటల్ లాగా ఉంది, మార్చి లాగా. నా రూమ్లోకి బాగు నా ఎందుకంటావునా? అమ్మా ఏంది నా అట్లుంది? అమ్మా లైఫ్లో గుర్తుండిపోతాయినా, భయంకరంగా ఉంది. ఏందో ఏం చేసినారో ఇక్కడ మటర్లు ఏమైనా దొరికినాయేమో. నా అవన్నీ టచ్ చేయక నా ఏమైనా ఉంటాయి దాంట్లో. స్వామి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి స్వామి. జోక్ ఉంది నా ఫుల్, నాకు ఉచ్చలు పడిపోతున్నాయడా. అమ్మా నా ఎవరు వచ్చినా నాకు ఫుల్ భయం కదా. నేను వెళ్ళిపోతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నా నా ఎవరు వచ్చినా అమ్మ ఎవడో వచ్చినా నాన్న సైకో కూడా ఎట్లా నాడు అమ్మాడు. అమ్మ సైకో కూడా అన్నట్టున్నా వచ్చినాడు, ఎట్లా వచ్చాడు ఎట్లా విన్నాడు. నా ఫుల్ భయం అవుతుంది నా. నేను వెళ్ళిపోతానా ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి. నా మాట నాకు భయం నాకుందా నా ఫుల్ భయం వస్తుందా? వద్దనా వద్దనా నా అర్థం చేసుకున్నా. నా బాధ అర్థం చేసుకున్నా. కొంచెం ఫుల్ భయపడుతుంది నా, భయం వస్తుంది నా. నా చిన్నగా నా మన అబ్బావాడు సైకిల్ వాడేవారు నా అసలు. నా ఎవరైనా ఉండాలన్నా మనం ఇద్దరే ఉన్నాం, ఏం లేవు మన చేతిలో. నా వస్తున్నా నా మాట నా డ్రై ప్యాడ్ పెట్టుకో నా చేతిలో. డ్రై ప్యాడ్ ఉందా కనీసం? మన అబ్బా ఆ నుంచే వచ్చింది, అక్కడి నుంచి ఆ కిటికీ నుంచి నా కొంప తీసి లేవన్నా వినా అట్లా ఆ రూమ్లోకి వచ్చినా. నా ఎందుకు అనిపించావా? ఫుల్ భయం వేస్తుంది నాకు. నీకేమి నేనే చెప్తాను. ఇదేంటి స్వామి లైటింగ్ కొట్టుకుంటుంది ఇది ఇప్పుడు. ఇది లైటింగ్ కొట్టుకుంటుంది. అమ్మా ఎవడో ఉన్నాడు నాకు కంపల్సరీ. ఎవడో ఉన్నాడు కంపల్సరీ. నాకు ఫుల్ భయం అవుతుంది. ఇది లైటింగ్ కూడా కొట్టుకుంటుంది. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? నేనైతే ఫస్ట్ వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి. ఎవడో సైకో వాడు ఉన్నాడు, మనల్ని ఈరోజు ఖచ్చితంగా పంపిస్తాడు చెప్తున్నా నేను కంపల్సరీ. నాకు ఎవడో ఉన్నాడా? నా శబ్దం వచ్చింది నాకు. నీకు తిక్కాయరా నన్ను పట్టించుకో కదా నువ్వు అసలు.
నా ఎవడో ఉన్నాడన్నా అమ్మ ఎవడో ఉన్నాడు రే 5 నిమిషాలు ఆగరా బాబు, మేము వీడియో తీసుకొని వెళ్ళిపోతాం. ఎవరో నా అర్థం చేసుకున్నా, వెళ్ళిపోదాం నా ఫస్ట్. అమ్మా నా కంపల్సరీ ఎవడో ఉన్నాడు నా పక్క, ఎవడో వాడు సైకో వాడు ఉన్నట్టున్నాడు నా ఎవడో ఉన్నాడా. ఎవడు రాను ఏం రా కొడుక ఏం కానీ అయితే నా వద్దు నాన్న అలవాడా ఎప్పుడోడు పక్క సైకో కాడు నా మాట వెళ్ళిపోదాం నుంచి. ఇది కూడా లైటింగ్ కూడా తగ్గిపోతుంది మన దరిద్రం గురించి. నా వద్దనా నా వద్దనా నా వద్దనా నా మాట ఏనా నా వాడు సైకో వాడు ఉన్నట్టున్నాడన్నా. నా మాట ఏనన్నా వద్దనా ప్లీజ్ నా మాట వెళ్ళిపోదాం నా నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైటింగ్ ఛార్జింగ్ పెట్టలేదా ఎట్లాను ఇప్పుడు ఉన్నాడన్న ఆయన పక్క. ఇక్కడి నుంచే కదా మాట్లాడింది, ఇక్కడ నుంచి అన్న ఇది ఏదో భ్రమలా ఉందన్న. వా నా అదొర అక్కడే ఉన్నా రే నేను పోతాను ఫస్ట్ నుంచి. నేను వెళ్ళిపోతాను నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా వద్దన్నాడా నా వెళ్ళిపోదామన్నా చాలా నా వీడియోగా నా వైరల్ అయిపోతాను నా పక్క. వద్దన్న అర్థం చేసుకోనా నీ కాలు పట్టుకుంటానా వెళ్ళిపోదాం నా ఫస్ట్ నుంచి. వద్దునా నువ్వు అట్లా సైలెంట్గా ఉన్నాకు నా రాంగ్ కాదన్నా, నువ్వు ఫస్ట్ తీసుకోవాలి కదా నా డిసిషన్. అమ్మా ఎప్పుడు జరగలేదంటే ఎట్లా అంటావన్నా. వాడు సైకిల్ వాడినట్టున్నాడు ఎవడో వీడియో. అమ్మా భయంకరంగా ఉందా నా ప్లేస్ ఇది. ఒక నిమిషం వాడికి సంబంధించింది ఏమన్నా ఉన్నాయా చూడాలి. వానికి సంబంధించింది ఏముండవు అన్నాడా. వాడు ఏమన్నా చెప్పి పెడతాడా మనకేమన్నా. వాడు సైకో అన్నా, ఏమున్నావు వాడి గురించి అసలు. వాడు ఎక్కడుంటాడో తెలియదు, సైకో నా కొడుకోడు. నమ్మ సైకో నా మాట నా వెళ్ళిపోదాం. ఇప్పటికైనా ఏం మించింది పోయింది లేదు చెప్తున్నా కదా నేను. అదో గ్లాసెస్ ఉన్నాయి చూడు, గ్లాసెస్. అమ్మ సైకో వాడు మందుగా తాగి ఉంటాడు. సైకో వాడు ఉంటున్నాడు. అక్కడ ఏమైనా ఉన్నాడా. అమ్మ చుట్టుపక్కల కూడా ఎవరు లేడు. రే నువ్వు చాలా భయపడుతున్నావురా రే. మీ అమ్మ నువ్వు దొరికావంటే మాకు చంపుతాం నిన్ను. వాడు అక్కడ శబ్దం చేస్తున్నాడు నువ్వు ఇక్కడ వచ్చినావు. నాకేమో భయం అవుతుంది ఫుల్లు. అన్నా ఏం కావాలి నీకు? రే బాబు నా వద్దన్నా, ఫుల్ భయం అవుతుంది వద్దన్నా వద్దన్నా రానా నువ్వు
నా వాడితే ఎందుకు నా వెళ్ళిపోదాం నా వద్దన్నా వెళ్ళిపోదాం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొడతాడు వస్తున్నాడన్నా వస్తున్నాడా డోర్ వేసేనా డోర్ వేసేనా డోర్ వేసేనా వస్తున్నాడు అన్నాడు వస్తున్నాడు నా డోర్ వేసేయి నా వద్దన్నా నా మాడినా నువ్వు చెప్పినా నీవు నేను వెళ్ళిపోతాను ఆయన నుంచి నువ్వు ఉండురా కావాలంటే నేను వెళ్ళిపోతాను ఆయన నుంచి నా ఎవడో గొంతు పడుతున్నా ఏం రా నా గొంతు పడుతున్నా ఎవడో ఏమి నువ్వు కెమెరా తీసుకున్నా ఫస్ట్ నేను పోతాను ఆయన నుంచి ఏమిరా నేను కెమెరా తీసుకున్నా నేను పోతాను ఆయన నుంచి నా బండి పీంచాలి వచ్చాను నేను వెళ్ళిపోతాను ఫోన్ నా సరే ఏంది నా ఇది బండి పీంచాలి వచ్చాను నేను పోతాను ఆయన నుంచి ఎవడో వచ్చినాడు నా మాడిన నా వెళ్ళిపోతాను ఆయన నుంచి అసలు వద్దు నా డేంజర్ నాది చాలా డేంజర్ వాడు గొంతు పట్టినాడు నా డేంజర్ నా మాడిన నా వెళ్ళిపోతాను ఆయన నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దునా కెమెరా తీసుకున్నా వద్దునా వాడు వచ్చినా నా ఫస్ట్ నుంచి వెళ్ళిపోదామంటేనే ఏమేం చేస్తా పోదాంలే వాటర్ ఇప్పుడు వస్తాను నా మాడినా బాగా అయిపోయినాడు పిల్లోడు పిల్లోడని కూడా చూడకుండా నా వాడు వద్దనా వెళ్ళిపోదామన్నా వాడు సైకోడా వెళ్ళిపోదాం బండి పెంచాలి నన్ను వెళ్ళిపోతాను ఆయన నుంచి బండి పెంచాలి వీడియో ఆఫ్ చేయను నీకేం పిచ్చి ఏమన్నా ఆయన వెంటలెక్కిందేమన్నా అసలు ఏంది ప్లేస్ నా ఇది కూడా ఉన్నాను వాడు కట్టె కూడా పట్టుకున్నాను అన్నాడు నీకు మూడిందిరా ఇద్దరే నా వద్దులే నా పొదం వాడు సైకో వద్దులే నేను వెళ్ళిపోతానా నాకు కీస్ ఇచ్చానా బండి కీసి నేను పోతా ఎట్లా ఒకట్లా బయటికైనా ఇందేనా ఇక్కడ ఉంటున్నా వాడు బర్ర పట్టుకున్నా వద్దన్నా నువ్వు వినావన్నా ఈ పక్క వచ్చినా వద్దన్నా రే మెంటల్ నా కొడుకా రే నీ అమ్మ చెత్త నా కొడుకా రే నా వద్దన్నా వెళ్ళిపోతామన్నా ఆయన నుంచి మేము వెళ్ళిపోతాం నా నుంచి నువ్వు వెళ్ళిపో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి నా వద్దన్నా వెళ్ళిపోతాం నా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది నా బయట పోతా రే పంపిరా నాయనా రే నీకు దండం పెడతాం నాయనా రే పంపిరా రే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు నా వద్దనా చాలా డేంజర్ ఉన్నాడు అన్నాడు వాడు ఎవడో కావాల్సిన చేస్తాడు వాడు ఎవడో ఉన్నాడు వద్దన్నా వాడు ఎవడన్నా ఉండలేనా మనకి ఎందుకన్నా వాడు ఎవడో పిచ్చినాడు ఎవడో ఉన్నట్టున్నాడు వీడికి తెలిసి మళ్ళీ ఉండని కానీ భయపడించి మనం పోతామని మనకి అర్థమైందా వాడు ఎట్లన్నా చావనీలేనా మనం వెళ్ళిపోదాం ఫస్ట్ నుంచి డేంజర్ ఉన్నది నా అమ్మ ఇది ప్లేస్ అసలు ఎప్పుడు చూడలే నా లైఫ్లో ఇది నువ్వు చాలా గుర్తుంటావు నా లైఫ్లో వాడు ఉంటాడు ఈరోజు ఏదో ఒకటి చేస్తాడు మనల్ని ఖచ్చితంగా చెప్తున్నాను కదా నేను వాడు ఏదో ఒకటి చేస్తాడు మనల్ని
నా ఫుల్ భయం అవుతుంది నా తమ్ముడు. సో మొత్తానికైతే ఎవడో భయపిస్తున్నాడు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఎవడో సైకో లేకపోతే ఇంకొకడో పిచ్చో అంటే మెంటలో నాకు అనిపిస్తుంది. కానీ వాడు ఎందుకంటే వాడు ఉండే చోటుకు మనం వచ్చినాం కాబట్టి వాడు ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్లకి ఎందుకంటే ఇట్లా చోట్ల చాలా మంది రారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వచ్చే మళ్ళీ 100 వస్తే వాళ్ళకు ఉండేది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రహస్యంగా ఉంటారు కదా, ఉంటాయి ఇష్యూలు. సో వాటన్నిటిని ఇప్పుడు మనం ఇప్పటికే చాలా మిడ్ నైట్ అయిపోయింది. నా వద్దన్నా వెళ్ళిపోదాం, నా ఫుల్ భయం అవుతుంది నాకు. ఇంకోసారి వస్తే 11-12 కావచ్చు. ఇప్పుడు నుంచి ఇంకొకసారి పిల్లోడు చాలా చిన్న పిల్లోడు వాడు భయపడుతున్నాడు. ఎందుకంటే కెమెరా లేడు, నేను తొడుకు వచ్చిన. సో మనం నెక్స్ట్ డే ఇంకొకసారి వచ్చేసేసి చూద్దాం మేడం. సో అలాగైతే పదవునా చాలా వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసేసి సెకండ్ పార్ట్లో తప్పకుండా పట్టుకొని వాడు ఎందుకు చేస్తున్నాడు ఇదంతా ఏంటని చెప్పేసి మనం ఖచ్చితంగా తేల్చి చెప్దాం, సరేనా? సో ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ చూస్తే మీకు ఏం అర్థం కాదు. సో ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు సెకండ్ పార్ట్ చూడాలంటే సో తప్పకుండా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి నోటిఫికేషన్ రాలంటున్నారు. సో మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటే మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో కామెంట్లో చాలామంది మాకు పార్ట్ 2 రాలేదు, పార్ట్ 1 కావాలంటున్నారు అనమాట. సో అవన్నీ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే మాత్రం మీకు వస్తుంది. సో పార్ట్ 2 మీద ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు నాకు కామెంట్స్ ద్వారా తెలియజేసినారంటే సో పార్ట్ 2 కూడా తొందరగా నేను పెడతాను.